గౌతమ్ది అయితే సాటర్డే డ్రెస్ నేను ఇంకా పంపిస్తున్నా అబౌట్ టు ప్యాక్. కరెక్ట్గా మా అమ్మాయి వచ్చి కాఫీ కప్పు తనేసింది. జస్ట్ ఇమాజిన్ నా పరిస్థితి ఎలా ఉంటుందో. భయ్యా మీరు ఫాలో చేయట్లేదు కదా, అర్థమైంది. ఫేరా అన్ఫేరా అనేది పక్కన పెడితే యాక్చువల్గా టాప్ 5లో ఉంటుంది రోహిణి అని చెప్పి అనుకున్నాం అందరం. మాకు కొంచెం డిసప్పాయింట్మెంటే. ఐ డోంట్ అగ్రీ అండి, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు రోహిణి వచ్చింది కానీ అవినాష్ స్టిల్ ఇన్సైడ్ కదా. సో అలా చూస్తే మనం కామెడీ బేస్లో చూస్తే అవినాష్ని కూడా మనం కామెడీ కిందే మనం కన్సిడర్ చేస్తాం, ఎక్కువ ఎంటర్టైన్ చేస్తాడు కాబట్టి. సో అవి లోపలే ఉన్నాడు కదా, సో అందుకని నేనైతే డిసగ్రీనే ఈ మాటకి. అదే అండి, ఇప్పుడు అందరిలాగే నాకు కూడా అనిపిస్తుంది ఇద్దరు నిఖిల్ ఆర్ గౌతమ్. లక్కీగా అవి కూడా ఉన్నాడు కాబట్టి రేస్లో చూడాలి, కానీ వీళ్ళిద్దరిలో ఎవరికైనా వస్తే బాగుంటుందని నాకు అనిపించింది. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మేమంతా ఫ్యామిలీలా ఉంటాం కాబట్టి. సో రోహిణి టాప్ 5లో అంటే విన్నర్ ఎవరైనా పక్కన పెడితే టాప్ 5లో ఉండాలి అని అనుకున్నాము. బట్ ఒక వీక్ ముందు వచ్చేసింది కాబట్టి మాకు కొంచెం అది డిసప్పాయింట్మెంటే. అంటే హ్యాపీయే కదా. ఇప్పుడు బిగ్ బాస్ అనేది అది ఎలా ఉన్నా కూడా అది మంచి షోనే. సో క్రేజ్ అనేది కొంచెం అలానే ఉంటుంది కాబట్టి మన వాళ్ళు వెళ్తున్నప్పుడు మనకి ఇంకా ఆనందంగా ఉంటుంది, వాళ్ళు లాస్ట్ వరకు ఉండాలనే ఇది ఉంటుంది. భయ్యా మీరు ఫాలో చేయట్లేదు కదా, అర్థమైంది. యాక్చువల్గా ఈ సీజన్ నేను కూడా వెళ్ళాల్సింది, లాస్ట్ సీజన్. అవును, లాస్ట్ 2 సీజన్స్ నుంచి ఉండింది. బట్ ఈ సీజన్ వెళ్ళే ముందు పాపకు కొంచెం బాగాలేకుండే. సో నా హస్బెండ్ కూడా బాగాలేదు, అందరూ హాస్పిటలైజ్ అయ్యారు. అవినాష్ కానీ రోహిణి గారు వెళ్ళినప్పుడు వేరేలా ఉంది బిగ్ బాస్. వీళ్ళు వైల్డ్ కార్డ్ వెళ్ళినాక ఇంకొకలాగా అనిపించింది. అంటే వీళ్ళు వెళ్ళినాక బిగ్ బాస్ హైప్ రావడం, ఎంటర్టైన్మెంట్ రావడం, సో అలా అనిపించింది. ఎలా ఉంది మీకు? బాగుంటుంది డెఫినెట్గా. అంటే ముందు అంతా ఏంటంటే బిగ్ బాస్ కాదు, ఎనీ షో మనకి బాగా తెలిసిన వాళ్ళు ఎలా ఆడుతున్నారా అనేది ఒకటి ఉంటుంది. బట్ ఫస్ట్ ఉన్న వాళ్ళందరూ మనకి అంతగా కనెక్టివిటీ లేని వాళ్ళు. సో దానికోసం మనం కొంచెం కనెక్ట్ అవ్వడం అనేది తక్కువైంది. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత అరే వీళ్ళు ఎలా ఆడతారు, ఎందుకంటే బిగ్ బాస్ అనేది మనం ఎలా ఉంటున్నాం అని బయట దానికంటే ఆ హౌస్లో ఎలా ఉంటున్నాం అన్నదే కదా తెలుసుకోవడం. సో వీళ్ళందరూ వెళ్ళినప్పుడు కొంచెం బాగుండింది, అంటే ఫన్ ఉండింది. అదే అండి, ఈ సీజన్లో వెళ్ళిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ వైల్డ్ కార్డ్స్ అందరూ మేము ఆల్మోస్ట్ ఒక 10 years ప్లస్ నుంచే ఫ్రెండ్స్ ఉన్నాము అందరము. సో అంతే అంతే, నేను అదే చెప్తున్నా, రోహిణి కానీ అవినాష్ కానీ వీళ్ళు బయట ఎలా ఉన్నారో లోపల కూడా అలాగే ఉన్నారు. అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు వీళ్ళు ఒక్కళ్ళే నాకు తెలుసు అనుకుంటే ఒక్కళ్ళకే అని అంటాం. బట్ అందరూ ఫ్రెండ్సే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నేను అందరికీ సపోర్ట్. అండ్ కాస్ట్యూమ్స్ కూడా అందరివి నేను చేస్తున్నాను అందరికీ చేస్తున్నాను కాబట్టి అందరూ ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుంది. ఏ డ్రెస్ ఖరాబ్ చేశానండి నేను? లేదండి, అది ఏమైపోయిందంటే అందరూ ముందు వెళ్ళేటప్పుడు ఫోటోషూట్స్ చేసుకున్నాము. అంటే మళ్ళీ వాళ్ళకి వాడడానికి అవసరం వద్దని. ముందు రోజు 9th సాంగ్ షూట్ అయింది. అయిన తర్వాత టైం లేకుండే, బట్ 9 ఉండి లేదక్క ఫోటోషూట్ చేద్దాం కంపల్సరీ అంటే సడన్గా వెళ్ళాము. ఫుల్ రెయిన్ పడుతుంది, అది డ్రెస్ బాగుంది నేను బయట షూట్ చేస్తాను అనింది. బయట షూట్ చేసి ఆ తడి బట్టలన్నీ ఏమైపోయింది అంటే మొత్తం అన్నీ ఒక దాంట్లో వేసేస్తాము కంగారులో. ఎందుకంటే మళ్ళీ 9 హెయిర్ అంతా చేసుకోవాలి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 6 o'clockకి అన్నపూర్ణకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి హడావుల్లో అన్నీ వేసేసాము. నెక్స్ట్ డే నేను వెళ్ళే ముందు తీసేసరికి ఏమైపోయిందంటే ఆ బ్లౌజు సారీ మొత్తము ఆ డ్రెస్ కలర్ అంటుకుపోయింది. నాకు అర్థం కాల, ఎందుకంటే ఎవ్రీ వెన్స్డే మేము ఎట్టి పరిస్థితుల్లో అవుట్ఫిట్స్ ఇచ్చేయాలి వాళ్ళకి. సో టైం లేదు. ఎప్పుడు ఏంటంటే నైనికి కానీ రోహిణికి కానీ వీక్ డేస్ కూడా నేనే అయ్యేసరికి నామినేషన్ డ్రెస్ అది అసలుకే అమ్మో ఇంకా అప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటే అది చిరిగిపోయిందండి. చాలా అదొక్కటే కాదండి, చాలా ఉన్నాయి వీళ్ళ మెమరీస్. ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మెమరీస్ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా ఒక బ్లాగ్ చేస్తే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వెళ్ళే ముందు డ్రెస్ ఫెయిల్ అయిపోయినవి చాలా ఉన్నాయి. గౌతమ్ది అయితే సాటర్డే డ్రెస్ నేను ఇంకా పంపిస్తున్నా అబౌట్ టు ప్యాక్. కరెక్ట్గా మా అమ్మాయి వచ్చి కాఫీ కప్పు తనేసింది. జస్ట్ ఇమాజిన్ నా పరిస్థితి ఎలా ఉంటుందో. సో అట్లాంటివి చాలా ఉన్నాయి, చాలా ఉండండి. దాచాము, అది ఇవ్వట్లేదు అసలు. వారానికి 30-35 అవుట్ఫిట్స్ అయిపోయేసరికి నాకు అసలు ఏం చేయాలి, అసలు ఎక్కడ ఉంటున్నా నాకే తెలియట్లేదు. ఇప్పుడు ఈ వీక్లో వేసేస్తా. రోహిణి గారి గురించి 1 word లో చెప్పాలంటే
లేడీ ఫైటర్, రౌడీ రోహిణి అని దానికి ఎలాగైతే పేరుందో లేడీ ఫైటర్. ఓకే థ్యాంక్ యూ.